నూజివీడు పరిధిలోని వెంకటేశ్వర స్వామి కోవెల నుంచి తిరుమల, ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాలకు నిత్యాన్నదానానికి కూరగాయల వితరణగా అందించారు. 36 నెలలుగా కూరగాయలు పంపిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు, రైతు సత్యనారాయణ తెలిపారు. తిరుపతికి 13 టన్నులు, ద్వారకా తిరుమలకు 4 టన్నులు నిత్య అన్నదానానికి పంపడం జరుగుతుందని వెల్లడించారు. శ్రీవారి సేవకి అంటే వెంకటేశ్వర స్వామి సేవకి ఇలాగ దాతలు, కొంతమంది పెద్దలు, రైతులు నూజివీడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూరగాయలు, సంవత్సర సామాన్లు అన్నదానానికి పొందుతున్నారండి. ఆ దేవుడి సంకల్పం. అలాగే విజయవాడ అమ్మవారి గుడికి, వాడపల్లి, ద్వారకా తిరుమల, శ్రీశైలం కూడా పొందుతున్నారట. ఆ దేవుడి సంకల్పం వల్లే ఇలా జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని, అన్ని వేళలా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దేవరగుంట రైతులు, అదే రకంగా నూజివీడు దాతలు, రైతులు ఇది 36 నెలల మట్టి 36వ లోడ్. ఇది ద్వారకా తిరుమలకి 36, అదే రకంగా శ్రీశైలానికి ఒక 20 లోడ్లు పంపించామండి. అదే రకంగా ఒక 15 లోడ్లు విజయవాడ అమ్మవారికి ఇచ్చామండి. 13 టన్నుల బండి ఇది. ద్వారకా తిరుమలకి 4, అదే రకంగా శ్రీశైలానికి 3.5 వేసుకుంటారు వాళ్ళు. వీళ్ళకైతే ఒక 2 టన్నులు ఇస్తే సరిపోద్దండి. విజయవాడ వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ లేదు. ఆ స్వామివారు ముందు కూడా వీళ్ళ కొనసాగించాలని ఆ స్వామిని ఏడుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.